ఇదిగోండి చూసారా, నేనైతే థంబ్నెయిల్స్ కోసం వచ్చేసరికి ఫ్లెక్స్ ల్యాబ్, నెక్స్ట్ అదేవిధంగా ఫ్లెక్స్ ఆర్ట్ అండి. ఈ రెండైతే డౌన్లోడ్ చేసుకుంటాం. మనం ప్లే స్టోర్లో ఆన్ చేసుకున్నాం ఫ్లెక్స్ ల్యాబ్లో ఫ్లెక్స్ ఆర్ట్ అని కొట్టి సెర్చ్ చేసాం అనుకోండి, మనకు వచ్చే. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసరికి అండి, ప్రతి ఒక్క యూట్యూబర్కి మెయిన్ కావాల్సింది ఏమన్నా ఉంది అంటే థంబ్నెయిల్సే కదండి. ఆ థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలనేసరికి ఈ వీడియోలో చెప్తాను. ఎక్కువ ల్యాగ్ చేయకుండా త్వరగా చెప్పేస్తానండి. అదేవిధంగా అసలు ప్రతి ఒక్కరికి కావాల్సినది. ఇప్పుడు మనం బయట చేయించుకోవాలి 150 రూపీస్ అయితే అవుతుందండి మనకి. బయట అయితే ఒక థంబ్నెయిల్కి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మనకి 150 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకొని చేయాలంటే కష్టమే. కాబట్టి నేను ఈజీ యాప్ అయితే ఒకటి చెప్తాను మీకు. దాంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ప్రతి ఒక్క క్రియేటర్ కూడా, చాలా చిన్న క్రియేటర్స్ అందరు దాంట్లోనే యూస్ చేస్తున్నారు. అది వచ్చేసరికి ఫస్ట్ మనకి ఫిక్సెల్ ల్యాబ్ లేదంటే ఫిక్సెల్ యాట్ రెండే ఉంటాయండి. ఫిక్సెల్ యాప్ లేకపోతే ఫిక్స్ ఆర్ట్, ఆ రెండిట్లో ఎవరైనా థంబ్నెయిల్స్ చేసేది. ఫిక్సెల్ యాప్స్లో వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ అయితే రావు. ఫిక్స్ ఆర్ట్ అయితే దాంట్లో అయితే చాలా బాగా వస్తాయి. అవి ఎలాగో చేయాలో అనేసరికి మొత్తం చెప్తాను మీకు ఈ వీడియోలో. ఎటువంటి వెబ్సైట్స్ అయితే ఇలాంటి ఆన్ చేసుకోవాలో పెట్టవలేదండి, ఒకసారి చెప్తాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ సెట్ చేయాలి ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఓకేనండి. ముందుగా వచ్చేసరికి ఇదిగోండి చూసారా, నేనైతే థంబ్నెయిల్స్ కోసం వచ్చేసరికి ఫ్లెక్స్ ల్యాబ్, నెక్స్ట్ అదేవిధంగా ఫ్లెక్స్ ఆర్ట్ అండి. ఈ రెండైతే డౌన్లోడ్ చేసుకుంటాం. మనం ప్లే స్టోర్లో ఆన్ చేసుకున్నాం ఫ్లెక్స్ ల్యాబ్లో ఫ్లెక్స్ ఆర్ట్ అని కొట్టి సెర్చ్ చేసాం అనుకోండి, మనకు వచ్చేస్తున్నాను. నేను వచ్చేసరికి ఫస్ట్ ఫ్లెక్స్ ల్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. మనకి ఆన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన చూసారు కదా 3 డాట్స్, ఇవి ఓపెన్ చేయగానే ఇమేజ్ సైజ్ అని వస్తుందండి. ఇమేజ్ సైజ్ వచ్చినప్పుడు మనకి వచ్చేసరికి ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది చూడండి. మనకి కావాల్సింది యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ కాబట్టి మనకి ఈ సైజ్ అయితే వస్తుందండి. మనకు వచ్చి 1280 to 720 అండి మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ సైజు. ఇట్లా ఇంకా ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ న్యూ టెక్స్ట్ వచ్చి కిందకి అనేద్దాము. తర్వాత ఇక్కడ బాటంలో చూసారా, ఇక్కడ కింద వచ్చేసరికి ఇక్కడ చూడండి మీరే, ఇక్కడ దీనికి చూస్ చేసుకున్న తర్వాత కలర్స్ అని ఉంటుంది. కలర్స్ మనం కొంచెం లైట్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఇది కూడా నేను గ్రీన్ అయితే యూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఓకే చేసుకోవడానికి గ్రీన్ కలర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం థంబ్నెయిల్ చేసుకోవాలి కాబట్టి పైన చూపిస్తాను. ఎందుకంటే పైన ప్లస్ బటన్ ఆన్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఫ్రమ్ గ్యాలరీ అంటే కింద నుంచి సెకండ్ 1 ఇట్లా ఆన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ థంబ్నెయిల్ చేయాలో అదైతే ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని నేను ముందుగానే, ఇప్పుడు మనం ఒక థంబ్నెయిల్ ఉంది కదండి, దీన్ని నేను ఒకటి చూపిస్తాను మీకు. దేంట్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా యాడ్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఇన్షాట్కి వెళ్తానండి. ఇన్షాట్కి వెళ్ళగానే మనకి ఫొటోస్ గ్యాలరీ చూపించగానే ఫొటోస్ ఓపెన్ అవుతాయి. మనం ఇప్పుడు ఏది కావాలనుకో ఆ థంబ్నెయిల్ ఫోటోని ఇట్లా తీసుకొని దాన్ని వచ్చేసరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని చూపిస్తున్నాం కదా, ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గర కానీ ఇట్లా నొక్కామనుకోండి, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాం కదా. ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇక్కడ కట్ అవుట్ అని ఉంటుంది. ఈ కట్ అవుట్ అని ఇట్లా చేసుకుని ఇట్లా ఓకే చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. దానిగా నొక్కేసాం అనుకోండి మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. అప్పుడు మన గ్యాలరీలోకి వచ్చేసిన మనం ఇట్లా మళ్ళీ ఆన్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇదిగోండి నేను యాస్టీస్ ఇట్లా పెట్టేసాను. నేను దాన్ని కొంచెం పెద్ద చేద్దాం ఇమేజ్ని అనుకుంటున్నాను. ఇటు కూడా ఇంకో ఫోటో కూడా తీసుకుని దాన్ని కూడా చూపిస్తాను మీకు. దాని కూడా సేమ్ యాస్టీస్ మళ్ళీ ఇన్షాట్లోకి వెళ్ళామా, ఇన్షాట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి నేను తీసేసామా. నెక్స్ట్ ఇది పెడదాం అనుకుంటున్నాను నేను. దీన్ని కూడా సేమ్ అండి, కట్ అవుట్ అని ఉంటుంది. దాన్ని కానీ కట్ చేసేసాము అనుకోండి, ఇట్లా కట్ చేసేసి ఓకే చేసేసుకున్నాడు. ఎక్స్పోర్ట్ నొక్కగానే ఇట్లాగా అయిపోతుంది. ఇది సేవ్ అయిపోయింది. మనం మళ్ళీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుందండి. ఇదిగోండి ఫ్రమ్ గ్యాలరీ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ వరకు దీన్ని అయితే దీంట్లో చేయగలుగుతాము. దీన్ని వచ్చేసరికి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది కదండి, దాన్ని నొక్కేసాం అనుకోండి గ్యాలరీలోకి వచ్చేస్తాము. సారీ ఫిక్స్ ఆర్ట్ దీనిలోకి వెళ్ళామనుకోండి ఇట్లా ఉంటుంది. ఎడిట్ ఏ ఫోటో ఇక్కడ ఆన్ చేయగానే మనం పెట్టుకుని ముందుగా సెలెక్ట్ చేసుకున్న ఇదైతే ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి ఇప్పుడు మనం నేమ్ అయితే రాయాలి. దీనికి ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ఇద్దాము. టెక్స్ట్ కింద ఉంటుంది చూడండి, ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనం హౌ టు మేక్ థంబ్నెయిల్ ఎలా చేయాలి అదే కదండి. ఇప్పుడు మనం దానికి సంబంధించిందే రాయాలి.
కొంచెం స్టైలిష్ కలర్స్ ఇక్కడ మన నేమ్స్ ఉంటాయి, ఇక్కడే ఉంటాయండి. మనం కొంచెం స్టైల్గా ఉండేది లెటర్ పెట్టుకుందామంటే ఇట్లా ఉంటుంది. కొంచెం ఇట్లాంటి ఫీచర్స్ ఇచ్చేసామనుకో బాగుంటుంది చూడడానికి లుక్. ఇప్పుడు దీనికి కలర్ అయితే వేయాలి కాబట్టి కలర్ నెక్స్ట్ వేద్దాము. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మరి పెద్దదిగా కాకుండా కొంచెం సైజ్ చిన్నది చేసుకుందాము. ఇట్లా సైజ్ చిన్నది ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదండి, ఎవరలా కనిపిస్తుంది దాంట్లో పెట్టేసేసుకున్న తర్వాత కింద వచ్చేసరికి మళ్ళీ టెస్ట్ రా వేసేసుకొని ఇది కూడా సేమ్ అండి, ఇక్కడ కింద ఇట్లా పెట్టేసుకుందాము. ఇలా లేదంటే కొంచెం కిందకైనా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్ కొంచెం చూడడానికి బాగుంటుంది లుక్. మిడిల్లో పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇదిగోండి దీనికి కూడా కొంచెం కలర్స్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది, బాగుంటుంది కదండి. తర్వాత దీనికి వచ్చేసరికి ఇప్పుడు మనం కలర్ యాడ్ చేద్దాము. ఇదండి కలర్ వచ్చేసరికి ఇదిగోండి రెడ్ కలర్ వేస్తాం. రెడ్ కాకుండా కొంచెం ఎల్లో వేద్దాం అనుకుంటున్నాను. ఎల్లో వేసేసి దానికి స్టోక్ ఇద్దాము. స్టోక్ ఇక్కడే ఉంటుంది, ఇట్లాగా చూడడానికి బాగుంటుంది కదా. సేమ్ దీనికి కూడా కలర్ వచ్చేసేసరికి ఎల్లో వేసేసి స్టోక్ వచ్చేసరికి బ్లాక్ వైట్ అయినా బాగుంది, కొంచెం బాగుంది. మిడిల్లో వచ్చేసరికి నేను దీనికి రెడ్ వేసేస్తాము, బాగుంటుంది కొంచెం. అంటే దానికి వచ్చేసరికి స్టోక్ ఇక్కడ ఉంటుంది, స్టోక్ వచ్చేసరికి వైట్ బాగుంది కదా. ఇంకా కింద వచ్చేసరికి మనము ఇక్కడ ఈజీ టు ఫ్రీ అని పెట్టేద్దాము. ఈజీ దీనికి ఒక కలర్ అయితే యాడ్ చేసేద్దాం. బ్లాక్ బాగుంది కదా, బాగుంది. దానికి స్టోక్ వచ్చేసరికి వైట్ ఇచ్చేసేసి వైటే బాగుంటుంది. ఇంకెంతేనంటే ఫైనల్గా థంబ్నెయిల్ అయితే ఇలా ఉంటుంది. ఇంతవరకు వచ్చేసరికి ఇది నేను చెప్పేది అయితే చాలా ఈజీగానే ఉంటుంది. ఇంకా దీన్ని మనం ఇట్లాగా రైట్ మార్క్ ఇచ్చేసేసుకొని ఇదిగోండి డౌన్లోడ్ అని ఇక్కడ ఉంటుంది కదా, దీంతో మనం క్వాలిటీ కూడా పెట్టుకోవచ్చు. సేవ్ యాజ్ ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకొని నేను వచ్చి హై క్వాలిటీ అయితే పెట్టుకున్నాను. 10 to 80 అని పెట్టేసుకున్నాను, బాగుంటుంది కొంచెం చూడడానికి. అప్పుడు సేవ్ చేసేసుకుంటే మన ఫోటో ప్రొఫైల్ అయితే దాంట్లో గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. చూడడానికి బాగుంది కదా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ విధంగా అయితే థంబ్నెయిల్స్ అయితే నేను సెట్ చేసుకుంటాను. ఓకే అండి, బాయ్.